కరెంటు కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌద ముట్టడికి పిలుపునిచ్చింది. రైతులకు 7 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నాము. ఇప్పటికే రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో రైతులు మారిపోయారు. అదేవిధంగా పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. విద్యార్థులకు అవకాశం లేకుండా పోతా ఉంది. ఈరోజు గృహవసరాల వస్తువులు కానివ్వండి, పారిశ్రామిక కానీ అదేవిధంగా వాణిజ్య సంస్థలకు పూర్తిగా మూతపడేలాగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని అంధకార రాష్ట్రంగా మారుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కష్టార్జితం మీద వచ్చిన ప్రభుత్వం. అంతేగాని ఆయన మాటలను గాలికి వదిలేసి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోతలకు నిరసనగా ప్రభుత్వాన్ని నిలయడానికి మేము ధర్నా చేస్తా ఉంటే శాంతియుతంగా మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులతో దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చేరగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కోతలను ఆపి అటు రైతులు, ఇటు విద్యార్థులు, సామాన్యులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టం కలగకుండా ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత సమస్యలున్నా కూడా కరెంట్ ఏ రకంగా అయితే అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసినారో ఆ మాదిరిగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా ఇద్దరం జాయింట్ గా ఎలక్ట్రిసిటీ ముందర ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే నగరంలో ఎంతో మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 గంటలు పవర్ కట్ అని 4 గంటలు పవర్ కట్ చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు కరెంట్ లేక ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో. మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము, ఆయన కుర్చీ కాపాడుకుని బంద్ చేసి ఈ విద్యార్థులకు ఏ విధంగా కరెంట్ ఇస్తే వాళ్ళు చదువుకొని పాస్ అవుతారో ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు గానీ ముఖ్యమంత్రి గానీ 24 గంటలు ఢిల్లీకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని ఆలోచన చేస్తున్నారు. కేంద్రంకి ఈ మధ్యలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, టెర్రరిస్ట్ బ్లాక్ చేస్తారని చెప్పే కానీ ముఖ్యమంత్రి గారు మంత్రులు గాని పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇటు బాంబ్ బ్లాస్ట్ కూడా పట్టించుకోలేదు, ఇక్కడ కరెంటు గురించి కూడా పట్టించుకోలేదు. తక్షణమే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, పవర్ కట్ హైదరాబాద్ లో తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.